మీరు బంగారం, వెండి భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు కొనవచ్చా? ఎలాంటిది కొనుగోలు చేయాలి? కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది? వీటిపైన ఈ వీడియో అండి. అలాగే బంగారం, వెండి భవిష్యత్తు 2030 వరకు అప్రతిహతంగా 2 కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ అని అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. దానికి కారణము ఫండమెంటల్స్ అనగా ప్రాథమిక ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయని అందరూ చెప్తున్నారండి. ఈ విశ్లేషకులు చెప్పే మాట ఇది. అలాగే ప్రాథమిక ఆర్థిక అంశాలంటే బంగారం ధరలు పెరగడానికి కారణాలు వడ్డీ రేట్లు తగ్గింపు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ఆకర్షణ పెరుగుతుంది. డాలర్ బలహీనమైతే డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం అనగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగితే బంగార సురక్షిత పెట్టుబడిగా మారుతుంది. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అంతర్జాతీయ రాజకీయ సమస్యలు బంగారం డిమాండ్ పెంచుతాయి. కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు, ఆర్బీఐ, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగారు కొనుగోలు చేయడం వల్ల కూడా బంగారం ధర పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ అస్థిరత ఉండి ఈక్విటీ మార్కెట్లో ప్రమాదం పెరిగితే కూడా బంగారం ధరలు పెట్టుబడులు మల్లుతాయని విశ్లేషకుల అంచనాలు. అలాగే వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక వినియోగం పెరగడము, సోలార్ పెనెల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్ వెండి వినియోగము, గ్రీన్ ఎనర్జీ ట్రెండ్, పునరుత్పాదక శక్తి రంగం విస్తరణ వల్ల వెండి డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు దాన్ని కూడా ఫాలో అయితే చరిత్ర ప్రకారం బంగారం, వెండి రెండూ పెరుగుతాయని ఆలోచన. సరఫరా లోపాలు, గనుల ఉత్పత్తి తగ్గడం, ఖర్చులు పెరగడం, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, ఈటీఎఫ్లు, ఫిజికల్ సిల్వర్పై ఆసక్తి పెరగడం కూడా దీనికి కారణమండి. అలాగే 2030 వరకు అనేక మంది విశ్లేషణల అంచనా ప్రకారం బంగారం ధర 10 గ్రాములకు 3 లక్షలు, వెండి ధర 1 కిలోకి 4 లక్షలు అవుతుందని అంచనా. ఒకవేళ కనుక మన రూపీ కనుక స్ట్రాంగ్ అవుతే ఈ యొక్క 2030కి ఇంకో కొంచెం పెరగవచ్చు, అంతేగాని అవడం మాత్రం ఖాయం. అలాగే 2030 వరకు మీరు ప్రశాంతంగా కొనుక్కోవచ్చు. అప్పులు చేసి కానీ, క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి కానీ, లాస్కు చిట్టీలు ఎత్తుకొని కానీ మాత్రం కొనవద్దు. మీ దగ్గర ఉన్న డబ్బులకు సరిపడా వెండి, బంగారం ధరలను గమనించుకుంటూ రెండింటిని మీ వ్యక్తిగత సలహాదారులతో విచారించుకొని మాత్రమే కొనండి. 2030 వరకు వెండి, బంగారం రెండు కూడా 10 అడుగులు ముందుకి, 8 అడుగులు వెనక్కిగా, ఓవరాల్గా 2 అడుగులు ముందుకే పోతుందండి. పైన చూపించినట్టు సైన్ కరువు లాగా. వీలైనంత వరకు చిన్న షాపులలో తీసుకోండి. కారణం మీకు వారు ఉన్నంతలో కాంపిటేటివ్ ధర ఇస్తారు. కానీ ఆ షాపుల వారు మీకు చాలా కాలంగా పరిచయమే ఉండి నమ్మకమైన వారి దగ్గరే తీసుకోండి. ఈ వ్యాపారంలో ఎంత ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తే అంత మంచిదని మేము అనుకుంటున్నాము. మీరు తీసుకునే బంగారం, వెండిని హాల్మార్క్ సెంటర్లో లేదా క్వాలిటీ చెకింగ్ ల్యాబొరేటరీలు అనగా తేయాపు దురాకం కొట్లో అనగా కరిగిచ్చే షాపుల వారి వద్ద సరిచూసుకోండి. బిల్లు కంపల్సరీ తీసుకోండి. అలాగే రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా తీసుకుంటారో వారితో రాయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరని మా యొక్క